శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. శనగల కథ. నీతి సుధాముని కథ. అన్నా చించినీకరు, మావిషీబాయి, బాబా నైజము, భక్త పారాయణత్వము. ఈ అధ్యాయంలో కాని వచ్చే అధ్యాయములలో కాని ఫలానిది చెప్పదమనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము. మన అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటిని పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాధారములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడెదరు గాని తాము హాస్యాస్పదులగుట ఇష్టపడరు. కాని బాబా చమత్కార మార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా ఉండేడిది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమాడ్ పంతు తన విషయమునే ఈ క్రింద తెలుపుచున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారము నాడు సంత జరిగేడిది. చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండేడి వారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారము నాడు కిక్కిరిసిపోచుండెను. ఒక ఆదివారము నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొత్తుచు మనసునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమాన్ బూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి. శ్యామ నవ్వుచు అన్నా సాహెబుతో నీ కోటుకు శనగ గింజలంటినట్లున్నవి చూడుము అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేల రాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికి ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగ గింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్న వారు వానిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించి ఉండునో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో ఎట్లు దూరి ఇచట నిలవగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవరికి సరి అయిన సమాధానము తోచక జవాబు ఇవ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమున ఆశ్చర్యపడుతుండగా బాబా వీనికి తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో ఏమి ఆశ్చర్యమున్నది అనిది. హేమాడ్ పంతు ఇలా చెప్పెను. బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై నేల మోపెదవు. ఈనాటికి ఎన్నడును షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగల నెట్లు కొనియుంటిని. నేను కొననప్పుడు నేనెట్లు తినియుందును? నా దగ్గర ఉన్న వారికి పెట్టకుండా నేను ఎప్పుడు ఏమియో తిని ఎరుగను. అప్పుడు బాబా ఇట్లనెను. అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చెదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలము? కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడు నీ చెంతలేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందం అనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములుండలేవు. కనుక ఆ విషయములను మొదట గురిని కర్పించినచో వాని అందు అభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగునవి గూర్చిన వృత్తులన్నిటినీ ఆలోచనలను మొట్టమొదట గురునికి అర్పించవలెను. ఈ అభ్యాసము ఆచరించినచో దేవుడు వృత్తులన్నీయు నిర్మూలమగుటకు సహాయపడును. విషయములు అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువు అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీయు నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య గణము
హృదయమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవ్వరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను చూడలేరు. భేదములన్నిటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒక్కటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమన మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందుంచుకొనెదము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని పిపాసను సంసారమును మరిచెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందును. సుధాముని కథ పై కథ చెప్పుచున్నప్పుడే హేమాట్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానినిక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరి యొక్క సహపాఠి సుధాముడు అనువాడును గురువగు సాందీపుని ఆశ్రమములో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను. సాందాపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. శ్రీకృష్ణుడు సుధాముని అడవిలో కలసి దాదా నీళ్లు కావలెను, నాకు దాహము వేయుచున్నది అనెను. సుధాముడు ఉత కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవు ఆగుట మంచిదనెను. కాని తన వద్ద శనగలు ఉన్నవని కొంచెము తినమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసియుండుటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్ర పెట్టుచు నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుట ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లానెను, దాదా ఏమి తినుచుంటివి? ఎక్కడ నుంచి ఆ శబ్దము వచ్చుచున్నది? సుధాముడు ఇట్లనెను, తినుటకేమున్నది, నేను చలితో వణుకుచున్నాను, నా పండ్లు కటకటమనుచున్నవి, విష్ణు సహస్రనామమును కూడా సరిగ్గా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేనొక స్వప్నమును గంటిని, అందులో ఒకడింకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటువని అడుగగా ఏమున్నది తినుటకు? మన్నా అనెను. అనగా తినుటకేమియూ లేదని భావము. రెండోవాడు తదాస్తు అనెను, దాదా ఇది ఒక స్వప్నము, నాకివ్వకుండా నీవేమియు తినవని నాకు తెలియను, స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటివని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు కాని తెలిసి ఉన్నచు సుధాముడు అట్లు చేసి ఉండడు. కాబట్టి అతను చేసిన దానిని తానే అనుభవింపవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయు గర్భ దారిద్ర్యముచే బాధపడవలసి ఉండెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము అనుభవించుటకిచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తి అందుంచుకొనవలెను. శృతి కూడా దీనిని నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనిని హాస్య రూపముగా యుక్తితో బోధించెను. అన్నా చించినీకరు మావిషీబాయి హేమాట్ పంటునిచట ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాబ్రే ఊరఫ్ అన్నా చించినీకర్ అను భక్తుడొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్య పెట్టువాడు కాడు, ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చేవాడు. బయటికి కఠినుని వలెను హఠము చేయువాని వలెను కాన్పించినను వాడు మంచి హృదయము కలవాడు, నక్కజిత్తులవాడు కాదు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరూ సేవు చేయున్నట్లే ఇతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అనునామె ఉండెను. ఆమెను బాబా అమ్మా అని పిలిచేడివారు, ఇతరులు మావిషీబాయి అని పిలిచేడివారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోనట్లు కాన్పించుచుండెను. ఇంకొక ప్రక్క అన్న తోముచుండెను. మామిషీబాయి ముఖము కిందకు మీదకు అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజము గలదు అగుటచి ఆమె ఓహో అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్ట
పెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపము వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడు ఇట్లనెను, నేను ముసలివాడను, దుర్మార్గుడను అనుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూచి నవ్వుచుండిరి. బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలచి ఈ క్రింద విధముగా నేర్పుతో సమాధానపరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనినచో దానిలో అనౌచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరు సంతుష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైతిరి. బాబా నైజము, భక్త పరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యము కలుగజేసుకొనుట బాబాకిష్టము లేదు. ఒక ఉదాహరణము ఇచ్చెదము. ఈ మావిషీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించి బలమును చూచి ఇతర భక్తులు ఆతృత పడిరి. వారిట్లనిరి, అమ్మా కొంచెము మెల్లగా తోముము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై కొట్టెను. వారి కళ్ళు నిప్పు కనకముల వలె ఎర్రనాయెను. బాబాను చూచుటకెవ్వరికీ ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తు కణుపులోనికి గుచ్చుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు నానించెను. సటకా ఇంతయు పొత్తు కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలున అనుకొనిరి. బాబా క్రమముగా స్తంభము వైపు పోవుచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్రవలే నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిరి. మంచి ఉద్దేశముతో వారు ఈ మాటలనిరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు ఆశ్చర్యపడిరి. ఏమియూ చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయునప్పుడు ఇతరులు జోక్యము కలుగజేసుకొని రాదను నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. 24వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.